విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఈ కాలం పిల్లల పోకడ చూసి గుర్రానికి దానా చూపి పరిగెత్తించినట్లు మన పిల్లల్ని కెరియర్, డబ్బు, ఆశ చూపించి పరిగెత్తిస్తున్నారు అన్నారు మా అత్తయ్య గారు. ఆవిడ అభిప్రాయాన్ని చెప్పగానే వెంటనే తన అభిప్రాయాన్ని చెప్పడానికి మా మావయ్య గారు కూడా సిద్ధమయ్యారు. ఏమన్నారంటే, ఎవరు పరిగెత్తమన్నారు అలా వాళ్ళని? తమకేం కావాలో ఆ మాత్రం తెలుసుకోలేరా అన్నారాయన కోపంగా. ఈ కలహానికి ఏం గాని, నిజానికి మన పెద్దవాళ్ళం కాదటండి ఇలాంటి ఆశలు, పరుగు పందాల్ని మన పిల్లలకి నేర్పించింది అన్నారు మా అత్తయ్య గారు. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు భిన్న రకాల రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శ్వేత గారు గెస్ట్ గా వచ్చారు. మరి ఈ వంటల సందడిలో మన సక్కులంతా ఏ వెరైటీ ఐటమ్ ని నేర్చుకోబోతున్నామో, శ్వేత గారు ఏం తయారు చేసి మనకి చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా శ్వేత గారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం శ్వేత గారు. నమస్కారం. శ్వేత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఓకే, హైదరాబాద్ మియాపూర్ నుంచి వచ్చారు. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో రకరకాల వంటలు ట్రై చేస్తుంటారా? చాలా ట్రై చేస్తాను. చాలా ట్రై చేస్తారు. ఓకే, సో మరి ఈ రోజు మన వంటల సందడిలో ఏం చేసి చూపించబోతున్నారు? స్వీట్ కార్న్ చాట్ అండి. స్వీట్ కార్న్ చాట్. ఓకే, స్వీట్ కార్న్ అంటేనే అందరికి చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. నాకు తెలిసి మీకు కూడా ఇష్టం. చాలా ఇష్టం. దాంతో చాట్ చేస్తాను. చాట్ చేస్తాను. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? క్యారెట్ తురుము, స్వీట్ కార్న్, పెరుగు, కొత్తిమీర, ఆనియన్ ముక్కలు, ఉప్పు, నిమ్మకాయ రసం, గరం మసాలా, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు. సో స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు కదా శ్వేత గారు. సో మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా? ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో స్వీట్ కార్న్ ముక్కలు. సో ఇప్పుడు స్వీట్ కార్న్ బాయిల్ చేస్తాం కదండి, బాయిల్ చేసి సాఫ్ట్ గా చేసేయాలా? మీడియం అండి. చాలా సాఫ్ట్ గా ఉడికిస్తే తినడానికి ఈజీగా ఉండదు. మీడియం బాయిల్ చేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అట్లా. ఓకే. టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో అయితే మీరు క్యారెట్ తురుము వేశారు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్ని వేశారు. ఓకే, ఇది ఈవినింగ్ స్నాక్ గా తినొచ్చు. 5 minutes లో రెడీ అయిపోతుంది. ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. సో మీరు ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారా? స్నాక్ ఐటమ్స్ చేస్తుంటానండి. నెట్ లో కూడా చూస్తూ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? ప్రతి ఒక్క ట్రై చేస్తూ ఉంటాను. మీకు బాగా రెగ్యులర్ గా చేసే స్నాక్ ఐటమ్ ఏది ఇంట్లో? బేల్పూరి అలాంటివి చేస్తుంటారా? ఓకే. ఇంకేంటి అంటే, ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, శ్వేత గారి స్పెషల్ ఇది అని ఉంటుంది కదా, ఏంటది? నేను మిల్క్ షేక్స్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను. మిల్క్ షేక్స్, జ్యూసెస్. బహుశా మీరు చేసి అందరికి ఇస్తారేమో, మీరు తాగరేమో, అందుకే సన్నగా అలా ఉన్నారు కదా. నేను స్లిమ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది జీన్స్ అండి. అవునా? ఓకే, మిక్స్ చేయాలి. సో కొత్తిమీర కూడా వేసేసారు కదా? అవును. గరం మసాలా, నిమ్మకాయ రసం, సాల్ట్. ఓకే, సో ఇంతకుముందు అంటే ఏంటండి మీ స్టడీస్ ఏంటి? నాది బి ఫార్మసీ అయిపోయిందండి. బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అయిపోయింది. వెరీ గుడ్. మా హస్బెండ్ వచ్చేసి ఎంఫామ్ PhD అన్నమాట. తను కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరు ఫార్మసీ అంటే నాకు డౌట్ వచ్చింది. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? సో మొత్తానికి మీరు మీ హస్బెండ్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ లో కంటిన్యూ అవుతున్నారు. కుక్కరీ సెక్షన్ లో మాత్రం టాప్ 1 లో ఉన్నారు. ఓకే, ఈ స్వీట్ కార్న్ చాట్ చేసిన తర్వాత మాత్రం నేను టేస్ట్ చేసి చెప్తాను కాబట్టి మీ హస్బెండ్ ఇంకా అనడానికి లేదు, ఎందుకంటే మేము ఇక్కడ మార్క్ వేసేస్తాం. ఓకే, సో ఇది బౌల్లోకి తీసుకుందాం అయితే.
సో ఓకే, పెరుగు ఒకటి బ్యాలెన్స్ ఉంది కదా, అదేంటి, అది ఎప్పుడు యాడ్ చేయాలి? పెరుగు అనేది ఆప్షనల్ అండి. పెరుగు తినాలి అన్న వాళ్ళు వేసుకోవచ్చు, తినను అన్న వాళ్ళు దాని ఆప్షనల్, వదిలేసే కూడా వదిలేచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడైతే పెరుగు వేయాలి దీన్ని. ఓకే ఓకే. శ్వేత తయారు చేసిన స్వీట్ కార్న్ చాట్ చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. శ్వేత గారు తయారు చేసిన స్వీట్ కార్న్ చాట్ ని ఉషా టేస్ట్ చేసి చెప్తారు, ఓకేనా? ఓకే అండి, చూస్తున్నారు కదండి, స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కొత్తిమీర. స్వీట్ కార్న్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి దాంట్లో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. తర్వాత దీంట్లో నిమ్మరసం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన పెరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే స్వీట్ కార్న్ చాట్ సిద్ధం. స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసేద్దాం. చాలా కలర్ఫుల్ గా ఉందండి స్వీట్ కార్న్ చాట్. శ్వేత గారు, స్వీట్ కార్న్ చాట్ చాలా 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 బాగుంది. సో ఇంకా అసలు మీ హస్బెండ్ దీనికి రిమార్క్ ఇవ్వడానికి నేను అయితే ఒప్పుకోను. చాలా బాగా చేశారండి. ఇంత చక్కటి స్నాక్ ఐటెం ని తయారు చేసి మా సఖులందరికీ చూపించినందుకు మీకు ప్రత్యేకంగా సఖీ వంటల సందడి తరపున ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ2 వాళ్ళకి నా ధన్యవాదములండి. చూసారు కదండి, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో శ్వేత గారు స్వీట్ కార్న్ చాట్ తయారు చేశారు. మరి ఇలాంటి రకరకాల స్నాక్ ఐటమ్స్, అలాగే రకరకాల వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమానికి విచ్చేసి మీకు తెలిసిన వంటకాలన్నిటినీ మన సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 04023556540. వెంటనే ఈ నెంబర్కి డయల్ చేసి మన సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన విభిన్న రకాల వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.